హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి సందడి. ఇవాళ ఏంటంటే ఒక పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే ఒక హెల్దీ ఫ్రాంకీ రెసిపీ అనమాట. స్ట్రీట్ ఫుడ్ అందరికీ ఇష్టం ఉంటుంది కదా. స్ట్రీట్ ఫుడ్ మనం మామూలుగా జనరల్గా బయట తింటే అన్హెల్దీ కదా అని మిస్ అవుతూ ఉంటాము. అలా మిస్ అవ్వకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇదేంటంటే మనం జస్ట్ ఒక 10-15 మినిట్స్ మీ దగ్గర ఉంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ఏంటంటే రెసిపీ చూసేద్దాం ఫస్ట్. నేనైతే వెజ్ ఫ్రాంకీ చేస్తున్నా, పన్నీర్ ఫ్రాంకీ. ఒక బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫస్ట్ జీలకర్ర వేసాను కొంచెం. తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి కొంచెం ఫ్రై చేసాను అనమాట. వేసి తర్వాత క్యాప్సికము, క్యారెట్ అవి 1 by 1 యాడ్ చేసుకొని, మీ దగ్గర స్వీట్ కార్న్ ఉంటే అది కూడా వేసుకోండి, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. తర్వాత అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఇంకా కొంచెం ఉప్పు యాడ్ చేశాను. కొంచెం ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గిపోతాయి కదా. ఇవి మరీ మెత్తగా ఉడికిపోక్కర్లేదు, జస్ట్ కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది అనమాట. ఉప్పు వేసిన తర్వాత ఒక 2 minutes అట్లా ఫ్రై చేసి తర్వాత ఒక 1/2 స్పూన్ కారం వేసాను. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నేనైతే మా పిల్లలు తింటారు కాబట్టి కొంచెం తక్కువ వేసాను. తర్వాత నేను 200 grams పన్నీర్ తీసుకున్నాను అనమాట. 200 grams పన్నీర్ తీసుకుని దాన్ని చిన్నగా కట్ చేసుకొని ఆ వెజిటబుల్స్ అన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ అందులో వేసి, ఈ పన్నీర్ వేసిన తర్వాత ఎక్కువ తిప్పేస్తే పన్నీర్ మొత్తం చిదిగిపోతుంది. అది ఒక్కసారి జస్ట్ కలిపి కొంచెం గరం మసాలా వేసుకొని జస్ట్ ఒకే ఒక్క స్పూను టమాటో కెచప్ వేసాను టేస్ట్ కోసం అనేసి. తర్వాత కొంచెం ఎక్కువ కొత్తిమీర వేసి జస్ట్ ఫ్రై చేసుకున్నాను ఒక 1-2 minutes అంతే. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. తర్వాత దీన్ని సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత పడితే వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ చపాతీ పిండి కలిపి పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత చపాతీ చేసుకుని దాన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కువ మాడిపోకుండా మెల్లగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఒక ప్యాన్ మీద పక్కన పెట్టుకొని ప్లేట్ మీద దాంట్లో మిడిల్ పార్ట్లో మనం చేసుకున్నాం కదా కర్రీ, దాన్ని మంచి పెట్టుకొని కర్రీ పెట్టుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఎట్లా ఫోల్డ్ చేయాలంటే కింద కొంచెం పార్ట్ ఉంటుంది, దాన్ని ఫస్ట్ లోపలికి మడిచి దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి తిప్పి ఇట్లా నేను చూపించాను కదా వీడియోలు చూపించినట్టుగా దాన్ని మంచిగా ఫోల్డ్ చేసుకుని కింద మనకి బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్తో దాన్ని బటర్ పేపర్తో ర్యాప్ చేసుకుని మనం మంచిగా పిల్లలకి ఇచ్చిస్తే వాళ్ళు ఈజీగా తినేస్తారనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుందంటే పిల్లలు మళ్ళీ ఇంకోటి కావాలని అడిగి మరీ తిన్నారనమాట. తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మంచిగా నచ్చుతుంది. స్ట్రీట్ ఫుడ్ అస్సలు మిస్ అవ్వరు ఇట్లా తింటే చేసుకుని. ఇది చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా ఏంటంటే మనం ఇంట్లో చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినొచ్చు అనమాట. ఇవి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.